నెల్లూరు జిల్లాలో తాను అసెంబ్లీకి పోటీ చేయాలంటే చాలా అవకాశాలు ఉన్నాయని, అయినా సీఎం జగన్ ఆదేశాలతోనే నర్సరావుపేట ఎంపీగా బరిలోకి దిగానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో త్రాగునీటి కొరత ఎక్కువగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా పల్నాడు ప్రజలు వైసీపీ పక్షాన్నే ఉన్నారంటున్న అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో కీలక వారు జరగబోతుంది. బీసీ అభ్యర్థి, ఓసీ అభ్యర్థి ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రజలు తీసుకోబోతున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతేళ్ల పాలనకు సంబంధించి పార్లమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. నమస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు. అంటే నెల్లూరు నుంచి ఇటు పల్నాడుకు వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నికలకు ఇంకో కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలోని ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ముఖ్యమంత్రి గారు పల్నాడులో బీసీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడికి వస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు అందరూ కూడా స్వాగతించి, ప్రజలు కూడా ఆ రోజు వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చేశారు, అపూర్వంగా స్వాగతించారు. అక్కడి నుంచి కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ అందరూ కూడా తమవాడిగా ఓన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడ వాడిని కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ఈరోజు ఊర్లోకి వెళ్తుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం ఇస్తున్న తీరు మీరు కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళ సొంత మనిషిగానే రిసీవ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక రుణంలాగే అని ఫీల్ అవుతా ఉన్నాను. వైసీపీ ఎంపీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు, తన స్వతహా తీసుకొచ్చినది కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ విజ్ఞులు, ప్రెస్ కానీ అందరూ కూడా ఇక్కడ చాలామంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి సింపుల్ మేబీ ఆయన ఇప్పుడు ప్రజల్లోంచి రాలేదు, డైరెక్ట్ ఎంపీగా వచ్చారు కాబట్టి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు లేకుండా ఎవరు అభివృద్ధి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎవరూ ఏమి చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ తరఫున అధికారంలో ఉన్న పార్టీకి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 350 కోట్ల టెండర్ పిలవాలి. వితౌట్ స్టేట్ గవర్నమెంట్ ఇది పిలవగలుగుతామా? ఈరోజు మెడికల్ కాలేజ్ గురజాల్లో వచ్చింది. ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో పెడితే బాగుంటుంది పల్నాడులో, ఇక్కడ ఎక్కడా కూడా కాలేజ్ రాలే, ఆయన తీసుకెళ్ళి ప్రపోజల్ సీఎం గారి దగ్గరికి పోతే సీఎం గారి యొక్క దాంతో గురజాలకు వస్తుంది. సో ఇక్కడ ఎక్కడైనా కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ముఖ్యమంత్రి గారిది ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యేలది ఎక్కువ ఉంటుంది. ఎంపీ గారు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగానే వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ ది స్టేట్, నేను అనేది నర్సరావుపేట అన్నాను, మేము ఇప్పుడు వాళ్ళకి తీసుకొస్తే ఢిల్లీలో దానికోసం యాజ్ వీఆర్ ఎంపీస్ మేము చేయగలిగింది అదే. కాబట్టి ఎవరైనా పోటీ చేసేవాళ్ళు దాన్ని సపోర్టింగ్ చేయగలుగుతారు. కానీ రూట్ కానీ సమస్యని కానీ ఐడెంటిఫై చేసి ఇది ఉంటే బాగుంటుందని చేసేది ఫస్ట్ ఫర్ ఎమ్మెల్యేస్. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి రికమెండేషన్స్లో జరుగుతాయి ఏదైనా గవర్నమెంట్లో. అంతేగాని రోడ్స్ నేనే తెచ్చాను, మెడికల్ కాలేజ్ నేనే తెచ్చాము, వరికి పొడిసెలు మేమే తెచ్చాము అంటే ఒకటి అది రాజకీయ అనుభవం లేకుండా, లేకపోతే ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అనే మాట్లాడగలగాల, లేకపోతే ఇంక అబద్ధం అని చెప్పగలుగుతాను. అలా ఎమ్మెల్యేలకి సంబంధం లేదు, సీఎంకి సంబంధం లేదు, అధికార పార్టీ గవర్నమెంట్లు అంతా నేనే తెచ్చానని చెప్తున్నానంటే ఇంకా అంతకన్నా నేనేం చెప్పగలను దీని మీద. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎంపీ క్యాండిడేట్లోని ఎన్ఆర్ఐలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు లోకల్గా ప్రాంతం నుంచి కూడా వచ్చిన నేపథ్యంలోని వాళ్ళ వ్యూస్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉందంటారా? ఎవరు ఎన్ఆర్ఐస్ ఏం వ్యూస్ చెప్తున్నారు? మేము మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, అభివృద్ధిలో అన్నిటికంటే ఏముంది, ఓడిపోతే అమెరికాకి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చెప్పే స్పెషల్ ఎజెండా ఏంటంటే 20 సంవత్సరాలు ఎన్ఆర్ఐలో ఉన్నారు, సరే ఎస్ గాడ్స్ గ్రేస్ కొంతమంది కొన్ని వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. సో వేల కోట్లు ఉన్నాయి కాబట్టి రైట్ ఇక్కడ వచ్చి మనం 100-200 కోట్లు పార్టీకి ఇచ్చేసి మన ఎంపీగా పోటీ చేయొచ్చు, తగిలితే జాక్ పాట్ ఎంపీ ఉంటాం, లేదు అంటే మళ్ళీ బ్యాక్ టు అమెరికా. అందప్ప ఇంకేముంటుంది ఇక్కడ? కనీసం వాళ్ళకి ఇక్కడ ఎప్పుడో ఒక రోజు వస్తారు, పండగకి వస్తారు, బాబా వస్తే గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుసుంటుంది, ఏముంటుంది? ఓన్లీ థింగ్ ఇస్ దే మనీ. ఆ మనీనే కొంతమంది చూస్తున్నాం కొన్ని దగ్గరలో. ఒక ప్రెస్ మీట్ మాట్లాడారంటే మీరు ముందుకు డబ్బు వెనక డబ్బు, ఇది తప్ప ఒక ప్రెస్ మీట్లో ఇంకోటి ఏమైనా ఉందా? వాళ్ళ వ్యూస్ ఏమున్నాయి? అదే వ్యూస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనీ స్పీకింగ్ అంతే. వాళ్ళ దగ్గర సమస్యలు, ప్రజలు, అటాచ్మెంట్స్ కన్నా కూడా ఓన్లీ మనీ స్పీకింగ్ అంతే. నెల్లూరు నుంచి, సిటీ నుంచి పల్నాడు ప్రాంతానికి మీరు రాకటం పోటీ చేయటం మీద కూడా
ఇది కూడా ఒక విమర్శగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయి. ఏం విమర్శ ఏముంది? అంటే ఆయన అక్కడ గెలవలేకపోతున్నారు, ఇక్కడే పంపించారు అనేది కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను అక్కడ నాకు నెల్లూరులో 10 సీట్లు ఉన్నాయి, రైట్? 10 సీట్లు ఉన్నాయి. నాకు కందుకూరు ఒకటి ఉంది. ఐ కుడ్ హ్యావ్ గోన్ ఫర్ కనిగిరి ఆల్సో, రైట్? అక్కడ అన్ని ఎమ్మెల్యే సీట్లు నేను పోటీంచగా గెలవాలనుకున్నప్పుడు నాకన్నా బలమైన అభ్యర్థి రావాలి కదా నెల్లూరు సిటీలో. కామన్ సెన్స్, ఇట్ మేక్స్ సెన్స్ కదా. నేను ఇక్కడ నుంచి ఇంకోటి వెళ్ళేటప్పుడు సమ్మన్ బెటర్ షుడ్ కమ్ ఇన్ మై ప్లేస్. ఇప్పుడు నెల్లూరులో పోటీ చేసే అభ్యర్థి నిజంగా నాకన్నా బెటరా? కాదు కదా, నాతో ప్రయాణం చేసిన పిల్లవాడే కదా, రైట్? బీసీ గారు జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటలో పెట్టాలనుకున్నప్పుడు ఎస్ అనిల్ వుడ్ బి అ బెటర్ చాయిస్ అనుకున్నాడు, వచ్చాను. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఆ కామన్ సెన్స్ లేని మాట్లాడే వాళ్ళు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్తాను? సో May 13th పీపుల్ విల్ డిసైడ్ అంతే. అంటే అడుగుతాను, మీకు అభ్యర్థులు లేరా? వైసీపీలో నుంచి తీసుకున్న ఎంపీని నర్సరావుపేట పార్లమెంట్లో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరా? కొరత అంటే లేరా అని అంటే మా పార్టీలో గెలిచిన ఎంపీని తీసుకొని పోటీ చేయించుకున్నారు కదా, అంటే తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే మనుషులు లేరా? మగవాళ్ళు లేరా? నెక్స్ట్ వన్ ఈజ్ నర్సరావుపేట పార్లమెంట్లో ఇన్ని రోజుల పాటు తిరిగారు. ఎటువంటి సమస్యలను ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి? రాబోయే రోజుల్లో ఎటువంటి వాటి మీద మీరు దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఎస్, కొన్ని ఎమ్మెల్యేలతోనూ మేము ప్రాంతాల్లో తిరుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఈ మాచర్లు కానీ వినుకొండ ఏదైతే వరకపొడిసెల్లో ఉందో అది ఆల్మోస్ట్ పర్మిషన్స్ వచ్చేసినాయి. ఇట్స్ రెడీ టు బి స్టార్ట్ అయింది కొంత. అది ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి చేసే దాంట్లో తప్పకుండా నా సహకారం ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గారిని దృష్టి తీసుకొని దాన్ని ఫినిష్ చేసేది ఒకటి. ఇంకా మేజర్ వాటర్ ఒకటి, ఇంకా ఎమ్మెల్యేలతో సంబంధించి కొన్ని అక్కడక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిలో దెర్ ఇస్ ఎ లాంగ్ పెండింగ్ రైలు బ్రిడ్జ్ ఒకటి, ఆ ఊరి గ్రామం విచ్ కనెక్ట్స్ పెదకూరుపాడు ఇది ఉంది. అట్లా కొన్ని ఐడెంటిఫై చేసాము, తప్పకుండా అన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చేటప్పుడు చాలామంది ప్రతి దేశాల్లో మేము ఇది చేస్తాం అని చెప్తారు. సో బెటర్ భగవంతుడి ఆశీస్సులతో పల్నాడు ప్రాంత ప్రజలతో గెలిచిన తర్వాత నా పని చేసి చూపెడతాను కదా. అందులో కాకుండా అది చేస్తాను నేను అది తెచ్చేస్తాను ఏమో అన్ని అవసరం ఏముంది. ఎమ్మెల్యేలతో ఫస్ట్ నాకున్న 7 మంది శాసనసభ్యులతో కలిసి నేను ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఐడెంటిఫై చేసిన పనులకి కృషి చేసి ప్రజలకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఫైనల్లీ సార్, June 4th రిజల్ట్ ఎలా ఉండబోతుంది? వైసీపీకి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ప్రజలు ఇవ్వబోతున్నారు? 2019 రిపీట్ అవబోతుంది అంతే. ఎలా ఉండబోతుంది అంటారు? 2019 ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బి రిపీటెడ్ అంతే. 2019, 2024 కూడా రిపీట్ అవబోతా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. నర్సరావుపేట పార్లమెంట్లో త్రాగునీటి ఎద్దడికి సంబంధించి ఫోకస్ పెడతాను. ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తానంటున్నారు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.